అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట్. అందరికీ ఆర్థోపెడిక్ ఇంజరీ జరిగినప్పుడు వేడి పెట్టుకోవడం కానీ, కాపడం పెట్టుకోవడం కానీ, ఐస్ ప్యాక్, కోల్డ్ ప్యాక్, లేదంటే వామ్ ప్యాక్ లేదా హాట్ ప్యాక్, మసాజ్, వీటిల్లో చాలా అనుమానాలు చాలామందికి ఉన్నాయి. సో ఎప్పుడు ఐస్ ప్యాక్ పెట్టాలి, ఎప్పుడు హాట్ ప్యాక్ పెట్టాలి, ఎప్పుడు మసాజ్ చేయాలి అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాం అనమాట. అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి. ఫస్ట్ ఒక దెబ్బ తగిలినప్పుడు ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. తర్వాత వాటిలో ఏమేమి కాంపోనెంట్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక అక్యూట్ ఇంజరీ అయినప్పుడు మనం ఫాలో అయ్యే రెజిమ్ పేరు ఏం పేరంటే రైస్ రెజిమ్, RICE. ఆర్ అంటే ఏంటంటే రెస్ట్, ఐ అంటే ఏంటంటే ఇమ్మొబిలైజేషన్, కదలకుండా చేయడం. ఓకే, తర్వాత సి అంటే కోల్డ్ ప్యాక్ అప్లికేషన్, అక్కడే ఉంది దెబ్బ తగిలినప్పుడు కోల్డ్ పెట్టాలని. ఈ అంటే ఏంటంటే ఎలివేషన్. సో ఈ ఫాలో కానీ ఈ రైస్ అనే పదం RICE అనేది కానీ మనకు గుర్తుండిపోతే కొండ గుర్తుగా క్లియర్గా మనకు అర్థమైపోతుంది కోల్డ్ ఎప్పుడు పెట్టాలి, హాట్ ఎప్పుడు పెట్టాలి. సో అక్యూట్ ఇంజరీలో ఇమ్మీడియట్గా దెబ్బ తగిలినప్పుడు పెట్టాల్సింది కోల్డ్ ఐస్ ప్యాక్ అన్నమాట. తర్వాత క్రానిక్ అంటే ఏమిటంటే బ్యాక్ పెయిన్స్ కానీ, లిగమెంట్ ఇంజరీస్ కానీ, స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, క్రానిక్గా చాలా రోజులు అయిన తర్వాత కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అప్పుడు మనం ఏం చేయాలంటే వామ్ పెట్టాలి లేదా హాట్ ప్యాక్ పెట్టాలన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐస్ ప్యాక్ అప్పుడు జాగ్రత్త ఏమిటంటే ఐస్ అనేది పెట్టి తీస్తూ ఉండాలి కానీ పెట్టి విడిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా. తర్వాత డైరెక్ట్గా ఐస్ని తీసుకొచ్చి చర్మానికి తగిలించకూడదు. మధ్యలో ఒక మీడియం, ఒక ట్రాన్స్పరెంట్ కవర్ కానీ, ఒక పలుచటి క్లాత్ కానీ ఉండడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా తగలకుండా ఉంటుంది, లేకపోతే కోల్డ్ బర్న్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత హాట్ పెట్టేటప్పుడు కూడా అదే అనమాట, కంటిన్యూస్గా పెట్టకూడదు. వామ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, హాట్ అనేది ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఇక్కడ వామ్ విషయంలో కానీ, కోల్డ్ విషయంలో కానీ ఇంకొక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఎస్పెషల్లీ డయాబెటిక్స్ వాళ్ళలో క్రానిక్ డయాబెటిక్స్లో 10-15 ఏళ్ళు దాటిన తర్వాత కొంతమందిలో డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి అనే పదం అనే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళల్లో ఏం జరుగుతుందంటే ఈ నరాల మీద ఉండే పొర మైలిన్ షీత్ దెబ్బకు గురి అవ్వడం వల్ల స్పర్శలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్, నార్మల్ వాళ్ళకి ఒక వస్తువుని పట్టుకుంటే 30 డిగ్రీలు 35 డిగ్రీలు అని తెలిసిన వాళ్ళకి 10 డిగ్రీలు 12 డిగ్రీలు లాగా అనిపించవచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువగా కూడా హైపర్ సెన్సిటివ్గా అనుకోవచ్చు. అటువంటప్పుడు ఆ స్పర్శ తెలియట్లేదని ఇంకొంచెం వేడి, ఇంకొంచెం చల్లదనం పెట్టుకుంటూ పోవడం వల్ల చర్మం పాడైపోయే అవకాశం ఉంది. వాళ్ళలో ఇంకా మైక్రో యాంజియోపతి, రక్త ప్రసరణ చేసే నాళాలలో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. మీకు కానీ క్రానిక్ డయాబెటిక్ అయి ఉంటే లేదా డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి ఉంది అంటే మీరు వాడాల్సిన ఐస్ ప్యాక్ కానీ, కోల్డ్ ప్యాక్ కానీ టెంపరేచరు మీ చుట్టుపక్కల ఉండే చుట్టాలు కానీ, అటెండెంట్ కానీ, మెడికల్ స్పెషలిస్ట్ కానీ వాళ్ళు చెక్ చేసి నార్మల్ టెంపరేచర్ చెక్ చేసి మీకు ఇవ్వడం వల్ల దానివల్ల వచ్చే ఇబ్బందిని మీరు తప్పించుకోవడానికి అవకాశం డెఫినెట్గా ఉంది అన్నమాట. ఓవరాల్గా అక్యూట్ ఇంజరీస్లో దెబ్బ తగిలిన 3 వారాలలోపు ఐస్ పెట్టడం అనేది చాలా మంచిది. 3 వారాలు దాటిన తర్వాత కూడా పెయిన్ కంటిన్యూ అవుతుందంటే వామో లేదా కొంచెం హాట్ లేదా పెడితే మంచిది, కానీ ఎక్సెసివ్ హీట్ ఎప్పుడు కూడా మంచిది కాదు. ఇంకొకటి 3వ పాయింట్ మసాజ్ అనేది ఎప్పుడూ మంచిది కాదు. చిన్నపిల్లల్లో మసాజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఏమైపోతుందంటే చిన్నపిల్లల్లో పెరియాస్టియం చాలా థిక్గా ఉంటుంది. పెరియాస్టియం అంటే ఏమిటంటే ఎముకని ఇచ్చే లేయర్, ఆ లేయర్ యాక్టివ్గా ఉంటేనే ఎముక అనేది పెరుగుతూ ఉంటుంది. బాగా మసాజ్ చేయడం వల్ల ఆ లేయర్ కానీ ఇరిటేట్ అయిపోయిందంటే దాంట్లోంచి ఎముక పుట్టి ఎక్సెసివ్గా కండలోంచి ఎముక వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పూర్తిగా జాయింట్ పాడైపోయే అవకాశం ఉంది, ఎక్సెసివ్ క్యాలస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అదే పెద్దవాళ్ళల్లో ఆ నిమిషానికి పెయిన్ తగ్గినట్టుగా ఉంటుంది, కానీ మళ్ళీ తర్వాత పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల చుట్టూ ఉండే నరాలు కానీ, కండరాలు కానీ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. అందుకని ఎప్పుడు కూడా ఏదైనా టాపిక్
టాపికల్ అప్లికేషన్ కానీ జెల్ కానీ ఆయింట్మెంట్ కానీ పెట్టేటప్పుడు స్మూత్గా రబ్ చేసి లేదంటే ఆ ఏరియాలో పెట్టి విడిచిపెట్టడం అనేది చాలా మంచిది. మసాజ్ అనేది ఎప్పటికీ మంచిది కాదు. కోల్డ్ మాత్రం అక్యూట్ ఇంజరీలో పెట్టాలి. వామ్త్ ఆర్ హీట్ అనేది ఎప్పుడు కూడా మనకి లేట్ స్టేజెస్ ఆఫ్ ది ఇంజరీలో మనం పెట్టుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత కొంతమందిలో వామ్త్ పెట్టుకోవడానికి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళలో షార్ట్ వేవ్ డయాథెరమీ కానీ టెన్స్ అప్లికేషన్ కానీ ఇన్ఫ్రారెడ్ హీట్ థెరపీ కానీ పెట్టుకోవడంతో ఏమవుతుందంటే హార్ట్ ప్యాక్ ఎంతైతే రిజల్ట్ ఇస్తుందో ఇవి కూడా అంతే రిజల్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది తెలుసుకొని దీన్ని ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాగా తీసుకొని ఈ మూడిటి విషయంలో జాగ్రత్తలు తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది.